యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనాన్ని ఈ పూట వాక్య ధ్యానంగా మనము ధ్యానం చేద్దాము. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవని నేను నీతో చెప్పలేదా అని అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు భక్తుడు కూడా 5వ అధ్యాయంలోని 8-9 వచనాల్లో అంటాడు, అయితే నేను దేవునిని ఆశ్రయించెదను, దేవునికే నా సమస్యలన్నీ నా గొడవలన్నీ అప్పగిస్తాను, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆయన అప్పగించుకుంటున్నాడంట, ఆయనకే అప్పగించుకుంటున్నాడు. ఆయన సమస్యలు, ఆయన గొడవలు, ఆయన వ్యవహారాలు, ఆయనకున్నటువంటి వ్యాజ్యాలు, ఆయనకున్న వివాదాలు, ఆయనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యలు, బాధలు అన్నింటినీ కూడా ఆయనకే అప్పగించుకుంటున్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవునికి నువ్వు అప్పగించుకుంటే, ఆయనకి లోబడి ఉంటే, ఆయన కలిగి ఉంటే, ఎల్లప్పుడూ నువ్వు కలిగి ఉంటే నీ ఎడల అద్భుతాలు కనపరచాలని ఆశపడుతున్నాడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు నీ ఎడల మహత్తరమైన కార్యాలు చేయాలి, సూచక్రియలు చేయాలని, కానాలో చేసినటువంటి సూచక్రియలు వంటి సూచక్రియలు ఎన్నెన్నో నీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన కోరుకునేదల్లా ఎల్లప్పుడూ నన్ను కలిగి ఉండు, ఎల్లప్పుడూ నన్ను కలిగి ఉండు. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా, ఏ పనిలో నువ్వు నిమగ్నమై ఉన్నా, తలములకలు అయిపోయి ఎడతెగక ఏ పనిలో ఉన్నా కానీ ఆ దేవుని మీద ధ్యాస పెట్టి దేవుని ధ్యానం చేసుకుంటూ దేవునిని నీ హృదయంలో కలిగి, నీ ఆలోచనలో కలిగి, నీ నడవడికలో కలిగి ఉంటే ఆయన అంటున్నాడు, అనేకమైన సూచక్రియలు, అనేకమైన అద్భుతాలు నీ ఎడల చెయ్యాలని ఆశపడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. లెక్కలేనన్ని అద్భుత క్రియలు, పరిశోధింపజాలని మహత్తరమైన కార్యాలు నువ్వు పరిశోధింప చేయలేవు, నువ్వు పరిశోధించలేవు. నీ ఊహలకు అందవవి, నీ ఊహలకు అందనివి, కనీ విని ఎరుగని రీతిలో మహత్తరమైన కార్యాలు నీ పట్ల చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీవు కేవలం దేవుని కలిగి ఉండటమే, ఎల్లప్పుడూ దేవుని కలిగి ఉండటమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 6వ విషయాన్ని చెబుతాను. మరొక 2 విషయాలు ఉన్నాయి. 6వ విషయము 7వ విషయాన్ని మనము ధ్యానం చేద్దాము. జీవం కలిగినటువంటి దేవుని చేత ఏర్పరచుకున్న సేవకుని ఎడల నమ్మిక కలిగి ఉండాలి. జీవం కలిగిన దేవుని చేత ఏర్పరచుకున్న దేవుని సేవకుని ఎడల నమ్మిక ఉంచాలి, నమ్మిక కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, డబ్బు సంపాదించడం కొరకు, కోటీశ్వరులు అవ్వడం కొరకు, పెద్ద పెద్ద బంగళాలు, పెద్ద పెద్ద
అవేజీ ఆస్తులు సంపాదించడం కొరకు సేవ చేస్తున్నవారు కాదు. వెండి బంగారములు మా దగ్గర ఏమీ లేవు, ఉండవు అనేటటువంటి అపోస్తులు వారు ప్రాణాన్ని సైతం సేవకి ఖర్చు పెట్టేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. వాళ్ళు తమ ప్రాణాలని సైతము పానార్పణగా పోసేస్తారు. నిర్మోహమాటంగా వాక్యాన్ని ప్రకటిస్తారు. క్రీస్తు ఎదుట ఏ విధము చేత నేను మిమ్మల్ని నిలపాలని ప్రయాసపడతారు, తాపత్రయం కలిగి ఉంటారు. గద్దింపు వాక్యాలు చెప్పేవాళ్ళు, బుద్ధి చెప్పుతూ హెచ్చరిస్తూ గద్దిస్తూ వాక్యాన్ని చెప్పేవాళ్ళు. నీలో ఉన్న తప్పిదాలని ఖండిస్తూ వాక్యాన్ని చెప్పేవాళ్ళు. నీలో ఉన్న అపరాధములను ఖండిస్తూ వాక్యాన్ని చెప్పేవారు. ఏ విధము చేత నేను నిన్ను నీ ఆత్మను ప్రభు ఎదుట నిలబెట్టాలి. అదే పని. సంఘం ఎత్తబడాలి. దేవుని ఎదుట నీ ఆత్మ నిలబెట్టబడాలి. ఈ ప్రయాసముతోటి, ఈ లక్ష్యంతో, ఈ విధమైనటువంటి ఒక కమిట్మెంట్ తోటి ఉండేవాడే అపోస్తుల సేవ. పూటకూడి కోసమో పోషించబడటం కొరకో నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తుని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించాలని, క్రీస్తుని అడ్డం పెట్టుకుని కోటీశ్వరులు అవ్వాలని, మిలియనీర్లు అవ్వాలని, కార్పొరేట్ సేవకులు అవ్వాలని క్రీస్తు మరుగైపోతున్నాడు. సేవకులు ప్రత్యక్షమైపోతున్నారు. ఈరోజుని అటువంటి సేవకుడు కాదు, కానీ అపోస్తులుడైనటువంటి జీవము కలిగిన దేవుని చేత ఏర్పరచుకునేటువంటి దేవుని సేవకుని ఎడల నమ్మిక ఉంచాలి. 6వ విషయము, అప్పుడు నీవు దేవుని మహిమను చూడగలుగుతావు. ఇంతవరకు 5 విషయాలు విన్నారు. దేవుని మహిమ ఏ విధంగా ప్రత్యక్షం అవుతుందో మీరు విన్నారు. ఈ 6వ విషయంలోనే చూడండి, జీవము కలిగిన దేవుని చేత ఏర్పరచుకునేటువంటి సేవకుని నమ్మితే దేవుని మహిమను చూస్తారు మీరు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుని స్క్రీన్ల మీద సేవకులు, స్క్రీన్ల మీద ప్రత్యక్షమయ్యే సేవకులు ఎంతసేపు సేవకుడితో ఫోటో తీయించుకుంటే, సేవకుడు సంతకం ఆటోగ్రఫీ తీసుకోండి, ఫోటో తీసుకోండి, మెంబర్షిప్ జాయిన్ అవ్వండి, సంవత్సరం పొడుగుతా ప్రార్థనలు ఫ్రీ. ఈ చెత్తా చెదారాలు ఎక్కువైపోయినాయి. దేవుని సంఘమును కట్టే తీరుతెన్నులు కాదది. ప్రభు రాకడికి ఆయత్తపరిచేటటువంటి తీరుతెన్నులు కాదది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, కీర్తనల గ్రంథంలో 106వ కీర్తనలో 23వ వచనంలో రాయబడిన మాటను చదవండి. అప్పుడు ఆయన ఎవరిని, ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి తప్పిదాలను బట్టి, ఆయనకి రేపుతున్న కోపాన్ని బట్టి, వారు సణుగుళ్ళను బట్టి, వారు సణుగుతున్న సణుగుళ్ళను బట్టి, వారి గొనుగుళ్ళను బట్టి దేవునికి కోపం రగులుకున్నప్పుడు వారిని అందరినీ నశింపచేసేదనని అనెను. అయితే ఆయన నశింప చేయకుండునట్లు, ఆయన కోపాన్ని చల్లార్చుటకై ఆయన ఏర్పాటు చేసుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. నీ అపరాధ విషయంలో నీ మీదకి దేవుని ఉగ్రత రాకుండా అడ్డుపడేవాడు నిజమైన సేవకుడు. టీవీల మీద కనపడి టాటాలు చెప్పి, కానుకలు బాగా కలెక్ట్ చేసుకుని, సంచులు నింపుకుని వెళ్ళిపోయేవాడు కాదు, కనపడకుండా వెళ్ళిపోయేవాడు కాదు. నీ మీద ఉన్న శాపము, నీ మీద ఉన్న దోషము, నీ మీద ఉన్న పాపాన్ని నువ్వు తొలగించుకోకుండా వాటిని అలాగే పట్టుకుని తిరుగుతూ ఉంటే దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చి, దేవుని కోపం నీ మీదకి వచ్చి ఎక్కడ నిన్ను నశింప చేస్తాడోనని సేవకుడు కనిపెట్టుకుని
అయ్యా ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం కనికరించండి ప్రభువా, ఒక్క సంవత్సరం పాటు అయ్యా, ఒక్క సంవత్సరం పాటు కాలం ఇవ్వండి, ఆ వ్యక్తిని తిరిగి నేను కడతానయ్యా, ఆ వ్యక్తి పాపములు విడిచిపెట్టేటట్లుగా, అతడు తిరిగి ఆత్మలో బలం పొందుకునేటట్లుగా, వాక్యములో సన్నిధులు బలం పొందుకునేటట్లుగా ఒక బలమైన ఉపదేశం ఇచ్చి అతని కొరకు ప్రార్థన చేసి అతనికి తిరిగి మరలా నీ ఎదుట ఆశీర్వాదములకు వారసుడిగా నేను నిలబెడతానయ్యా. దేవుడి చేసేటటువంటి ఉగ్రత, దేవుడు కలగజేసే ఆ నాశనానికి అడ్డుపడేవాడే నిజమైన సేవకుడు, నిజమైన సేవకుడు, నిజమైన సేవకుడు. నీ కుటుంబ పరిస్థితులు ఎరిగినవాడు నిజమైన సేవకుడు. స్థానిక సేవకుడిని విడిచిపెట్టి సిగ్గు లేకుండా నీ స్థానిక సేవకుడిని విడిచిపెట్టి నీ కుటుంబం గురించి, నీ భర్త గురించి, నీ పిల్లల గురించి, నీకున్న సమస్యల గురించి బాగా ఎరిగి వాటి గురించి ఉపవాసాలు ఉండి మోకాళ్ళు వేసి కన్నీళ్లు కారుస్తూ ప్రభు దగ్గర ప్రార్థన చేసి, ప్రభువా వారిని కనికరించు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగు చెయ్యి, మెరుగుపరచు ప్రభువా, మెరుగుపరచని అహర్నిశలు ప్రాదాల దగ్గర ఏడ్చి తన కుటుంబం గురించి కూడా మర్చిపోయి, సేవకుడు తన కుటుంబం గురించి, తన కుటుంబ బాధలు మర్చిపోయి, తన కుటుంబ అవసరాలు మర్చిపోయి, నీ అవసరాల కొరకు, నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసే స్థానిక సేవకుడిని విడిచిపెట్టి నీవు స్క్రీన్ మీద కనపడే సేవకుడి దగ్గరికి పరిగెట్టడానికి సిగ్గు లేదు నీకు. నిజమే, సిగ్గు లేదు కాబట్టి నువ్వు పరుగులు పెడుతున్నావు. రేపొద్దుట ప్రభు ఎదుట సిగ్గుపడతావు. రేపు రాబోతున్న ప్రభు ఎదుట, నేను ప్రకటిస్తున్న యేసు ఎదుట సిగ్గుపడతావు. ప్రియ సహోదరి సహోదరుడా, నిశ్చయముగా నువ్వు ప్రభు ఎదుట సిగ్గుపడతావు. అటువంటి సేవకుడిని నువ్వు నమ్మాలి. నీ విషయంలో నీ మీదకి దేవుని ఉగ్రత రాకుండా అడ్డుపడే సేవకుడిని నువ్వు నమ్మాలి. అటువంటి సేవకుడు సహవాసంలో ఉండాలి. అటువంటి సేవకుడున్న సన్నిధిలో నువ్వు ఉండాలి. అటువంటి సేవకులు ఎక్కడున్నారో వెతుక్కుంటూ పోవాలి. స్క్రీన్ల మీద సేవకులను వెతుక్కుంటూ పోవడం కాదు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రసంగాలు ఓదరగొట్టేటటువంటి వారిని వెతుక్కుంటూ పోవడం కాదు. ప్రసంగికులు ఎక్కువైపోయారు, ప్రార్థన చేసేవాళ్ళు తగ్గిపోయారు. ఈ స్క్రీన్ల మీద ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళ జీవితంలో వ్యక్తిగతమైన ప్రార్థన ఉండదు, వాళ్ళకే ప్రార్థన ఉండదు. ఇక నీ గురించి ఏం ప్రార్థన చేస్తారు? వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ జీవితంలో ప్రార్థన ఉండదు. ఈరోజు ఎంత సంపాదిద్దామా, ఈరోజు ఎన్ని మూట కడదామా అనేటటువంటి పని మీదే తిరుగుతూ ఉంటారు. ఎవరు దొరుకుతాడా అని, ఏ ఊరిలో వాళ్ళు దొరుకుతారా అని తిరుగుతూ ఉంటారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, అడ్డుపడాలి. నీ పరిస్థితిని ఎరిగిన సేవకుడిని నువ్వు నమ్మాలి. నీ గురించి ప్రార్థించే సేవకుడిని నమ్మాలి. నీ గురించి అంగలార్చి ఉపవాసం ఉండి నీ గురించి దేవుని పాదాల దగ్గర బ్రతిమలాడే సేవకుని దగ్గర నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యావేలు ప్రవచన గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాము. దేవుని పరిచర్య చేసే యాజకులు అంటే సేవకులు మంటపమునకును బలిపీఠానికి మధ్యన నిలవబడి కన్నీళ్లు విడుచుచు, యెహోవా నీ జనుల ఎదుట జాలిపడయ్యా, అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయకూడదయ్యా, వారికి అవమానం రాకూడదయ్యా అని ప్రార్థన చేసేవాడు, కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసేవాడు. అటువంటి సేవకుడిని నువ్వు నమ్మాలి. అటువంటి సేవకుడు దగ్గర నువ్వు ఉండాలి. అటువంటి సేవలో, అటువంటి పరిచర్యలు, అటువంటి మందిరంలో, అటువంటి సహవాసములో నువ్వు ఉండాలి. అప్పుడు కదా నీ జీవితం బాగుపడేది. అప్పుడు కదా నీవు అన్ని సమస్యల నుంచి బయటకు వచ్చేది. అప్పుడు కదా నువ్వు కట్టబడేది. అప్పుడు కదా శ్రేయస్కరమైన శ్రేష్టమైన ఆశీర్వాదములు అనుభవించేది. అప్పుడు కదా నీవు ఆశీర్వాదములకి వారసుడుగా ఉండేది. దేవుని వాగ్దానపు ఐశ్వర్యమును అప్పుడు అనుభవిస్తావు. ఇవన్నీ పై మాటలే. ఈ స్క్రీన్ మీద మాటలన్నీ పై మాటలే, దేవుని దగ్గర నుంచి వచ్చినాయి కాదవి. ప్రియ సహోదరి సహోదరుడా, నిర్గమకాండము 32వ అధ్యాయం 32వ వచనం ఏమని చెప్తుంది? అయ్యో మోషే బ్రతిమలాడుకుంటున్నాడు, నా పేరు తీసేవయ్యా, వారి పాపాలు క్షమించు, వారి పాపాలు క్షమించి వారిని బ్రతకని,
వారి మీదకి నీ ఉగ్రత రానివ్వకు, వారి మీదకి నీ యొక్క నాశనం రానివ్వకు. ఏ నాశనం అయితే నువ్వు చేయాలనుకుంటున్నావో, ఈ పాపం చేసే ప్రజలు, ఈ పాపంలో తిరిగే ప్రజలు, ఈ అబద్ధకోరు ప్రజలు, ఈ అసత్యపు ప్రజలు, ఈ అవినీతి ప్రజలు, వారి పాపములు క్షమించు. వారి పాపములు క్షమించి వారి మీద జాలి చేసుకో, వారిని కనికరించు అని కన్నీరు విడిచుచు అడ్డుపడాలి సేవకుడు. లేకపోతే నా పేరు తీసేవయ్యా, వారిని నువ్వు క్షమించకపోతే నా పేరు కూడా గ్రంథంలోంచి తీసేయి అనేటటువంటి సేవకుడు కావాలి. అనేటటువంటి సేవకుడు కావాలి. ప్రాణమిచ్చే సేవకుడు కావాలి. విశ్వాసి కొరకు ప్రాణమిచ్చి, అవసరమైతే ప్రాణం ఇవ్వాలి. అటువంటి సేవకుడు కావాలి. విశ్వాసి పరిస్థితి బాగోపోతే నీ ఇంటికి వచ్చి, నీ స్థానిక నీ సంఘ కాపరి నీ ఇంటికి వచ్చి నీ పరిస్థితిని చూసి బాధపడి తనకున్న దాంట్లోంచి కొంత నీకు ఇచ్చి నీ పరిస్థితిని మెరుగుపరచడానికి చూస్తాడు. అది నిజమైన సేవకుడు. స్క్రీన్ మీద సేవకుడు వస్తాడా? స్క్రీన్ మీద సేవకుడికి కానుకలు ఇవ్వడానికి, మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి పోతున్నావుగా. మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి, కానుకలు ఇవ్వడానికి, మూటగట్టిందంతా పట్టుకెళ్ళి స్క్రీన్ మీద సేవకుడికి ఇవ్వడానికి, దోచుకునే దొంగలకు ఇవ్వటానికి పోతున్నావుగా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజ సేవకుడు ఎవడో గుర్తించు. మనోనేత్రాలు ఇప్పటికైనా నీ మనోనేత్రాలు తెరువు. నీ మనోనేత్రాలు తెరుచుకో. ఇప్పటికైనా గుర్తించు. నీ కొరకు అంగలార్చే వాళ్ళు ఎవరు, నీ కొరకు సహాయపడే వాళ్ళు ఎవరు, నీకు సపోర్ట్గా ఉండేవాళ్ళు ఎవరు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, నిర్గమకాండము 14:31 చదువుదాము. గొప్ప కార్యములను ఆయన సేవకుడైన మోషే యందును, యెహోవా యందును, ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. స్తోత్రం కలుగును కాక. అది భక్తి చేసే విధానం. అది భక్తి చేసే విధానము. ఆడెవడో చెప్తున్నాడు, ఈడెవడో చెప్తున్నాడు, అక్కడ వెలిసాడు, ఇక్కడ వెలిసాడు, ఈ స్క్రీన్ మీద, ఆ స్క్రీన్ మీద, ఎక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక్కడ అద్భుతాలు చేస్తున్నారు. ఆ బైపాస్లో పెడుతున్నాడు ఎవడో, నెలకి మొదటి మంగళవారం వస్తున్నాడు, లేకపోతే అగో ఆ సేలకు పోదాం, ఈ సేలకు పోదాం. స్థిరమైన జీవితం కాదు అది. నువ్వు అలా తిరిగినంతకాలం నిన్ను తిరగనిస్తాడు దేశదిమ్మర కింద. నిన్ను పట్టించుకోడు నా ప్రభు. నేను ప్రకటిస్తున్న ప్రభు దేశదిమ్మర కింద తిరగనిస్తానే ఉంటాడు. నిన్ను తిరుగుతానే ఉంటావు దేశదిమ్మర కింద. నిష్ప్రయోజనమైనటువంటి భక్తి అది. ప్రయోజనకరమైన భక్తి కాదు అది. మొహమాటం లేకుండా చెప్తాం మేము వాక్యాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందును మోషే యందు వారి నమ్మిక ఉంచారు. మత్తయి సువార్తమానము 10:41 చదువుదాం. ప్రవక్త అని దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్త అంటే ఈ మధ్య లేటెస్ట్ ఫ్యాషన్, అందరూ కూడా టైటిల్స్ పెట్టుకుంటున్నారు. ఆ టైటిల్స్ చూసి కాదు, నిజంగా ఆ వ్యక్తిలో దేవుడు ప్రవచన స్వరూపుడై ఉంటున్నాడు. ఆ సేవకుడిలో ప్రవచన స్వరూపుడై ఉంటున్నాడు, ప్రవచన స్వరూపుడిగా ప్రత్యక్షమవుతున్నాడు అని క్రియల ద్వారా మరలా చెప్తున్నాను, క్రియల ద్వారా చూసి అని ప్రవక్తని తెలుసుకోవాలి. కింద టైటిల్స్ పెట్టుకుంటే కాదు. ప్రవక్త, విమోచన ప్రవక్త, ఆ ప్రవక్త, ఈ ప్రవక్తలో వాళ్ళ టైటిల్స్ తగిలిచ్చేసుకుంటున్నారు. ఊరికినే గాల్లో దొరికేయేగా ఇవన్నీ. రెవరెండ్లో, బిషప్లు ఇవన్నీ కూడా డబ్బులు బాడేస్తే దొరికేవేగా. వాటిని పట్టుకొచ్చి తగిలించుకుంటున్నారు. పేర్ల ముందు అన్నీ తగిలించుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, వాటి కొరకు ప్రాకులాట పడడు నిజమైన సేవకుడు. ఆత్మని ప్రభు ఎదుట నిలబెట్టాలని వైరాగ్యం కలిగిన సేవకుడు వాటి కొరకు ప్రాకులాట పడడు. ఈ బిరుదుల కొరకు, ఈ టైటిల్స్ కొరకు, ఈ కోట్లు కప్పుకోవడానికి, ఈ యొక్క ఖరీదైన కారులో తిరగటానికి, ఖరీదైన బంగ్లాల్లో నివసించడానికి
అస్సలు ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాము. నేనే నా సేవకుని మాట రూఢీపరిచేవాడైన, సేవకుని నోటిలో నుంచి వచ్చే ప్రతి మాటని ఆమెన్ అని రూఢీపరిచే దేవుడైన, అవును ఆమెనని కార్యాలు చేసే దేవుడైన సేవకుడు, తన ఏర్పరచుకున్న సేవకుడు, తన ప్రత్యేకించుకున్న సేవకుడు, తన అభిషేకించిన సేవకుడు, ప్రవచన స్వరూపుడుగా ప్రత్యక్షమవుతూ ఉన్నటువంటి ఏ సేవకుడులో ప్రత్యక్షమవుతున్నాడు ఆ సేవకుడు నోటి మాటలన్నిటినీ రూఢీపరుస్తాడు. ఆ సేవకుడు నోట్లో నుంచి వచ్చే ప్రతి మాటని ఆమెన్ అని కార్యాలు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. 6వ విషయము, జీవం కలిగిన దేవుని చేత ఏర్పరచుకునేటువంటి సేవకుణ్ణి నమ్మాలి. సేవకుణ్ణి నమ్మాలి. ఎవరిని పడితే వాళ్ళు కాదు, పరీక్షించుకోవాలి, కనిపెట్టాలి, క్రియలు చూడాలి, వారిలో ఉన్న క్రియలు చూడాలి, వారిలో ఉన్న సాక్ష్యాన్ని చూడాలి, కనిపెట్టాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మోసపోకము, మోక్షాన్ని కోల్పోకము. దేవునికి స్తోత్రం. 7వది చివరిది, ప్రభురాకడ మహిమను చూడాలి. ప్రభురాకడ మహిమను చూస్తారు. యెషయా ప్రవచన గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం చదువుదాము. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు. 4వ వచనం కూడా చదువమ్మా. ప్రతి లోయలు ఎత్తు చేయవలెను, అణచవలెను, వంకరివి చక్కగాను సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడెను, ఒకడును తప్పకుండా సర్వ శరీరులను దాన్ని చూస్తారు. ఆమెన్. హల్లెలూయా. సర్వ శరీరులు చూసేటట్లుగా నా ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ మహిమను కూడా మనం చూస్తాం. సర్వ శరీరులు కూడా, ఈ 6 అనుభవాలు ఉన్నవారు ఈ 7వ అనుభవాన్ని కూడా అనుభవిస్తారు. 1, దేవుణ్ణి నమ్మాలి. 2, దేవుని మందిరాన్ని నమ్మాలి. 3, దేవుని వాక్యాన్ని నమ్మాలి. 4, రక్షణ బాప్తిజాన్ని నమ్మి తీసుకోవాలి. 5, జీవం కలిగిన దేవుని ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఆదివారం కలిగి ఉండటమే కాదు, ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. 6, జీవం కలిగిన దేవుని చేత ఏర్పరచుకునేటువంటి అపోస్తుల వంటి సేవకుల్ని నమ్మాలి. ఈ 6 అనుభవాలు నీలో ఉంటే 7వది ఆటోమేటిక్గా, 7వది ప్రభురాకడ మహిమ అద్భుతమైన రీతిలో నువ్వు చూస్తావు. అటువంటి గొప్ప ఆశీర్వాదం నీకు కలుగుతుంది. సర్వ శరీరులు చూస్తారు, కానీ అందులో అందరూ ఎత్తబడరు, అందరూ ప్రభు ఎదుట నిలబడరు. సర్వ శరీరులు చూస్తారు ప్రభురాకడని, కానీ అందరూ ఎత్తబడరు, అందరూ ఎత్తబడరు. ఈ 6 అనుభవాలు ఉన్నవారు ఎత్తబడతారు. ఈ 6 చెప్పబడిన 6 అనుభవాలు ఉన్నవారు ఎత్తబడతారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వ శరీరులు చూస్తారు. కొంతమంది రొమ్ము కొట్టుకుంటారు, ఆయన ఉగ్రతని తట్టుకోలేక, ఆయన రాకడలో ఉన్నటువంటి ఆ ఉగ్రతని తట్టుకోలేక రొమ్ము కొట్టుకుంటారు. తమ ప్రాణాలను కాపాడడానికి కొండల దగ్గరికి వెళ్ళి అడుగుతారు, పేటు సందుల దగ్గరికి వెళ్ళి అడుగుతారు, కొండల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కాపాడండి అని. కానీ ఈ 6 అనుభవాలు ఉన్నవారు ధైర్యంగా ప్రభు ఎదుట నిలబడతారు. వారిని అందరినీ ప్రభు తనతో పాటుగా కొనిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీతుకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాము. అనగా మహాదేవుడను మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు
బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఎలాగంట? స్వస్థ బుద్ధితోటి, నీతితో, నీతితోటి, భక్తితో భక్తితోటి బ్రతుకుచుండమని. బ్రతుకుచుండాలి. ప్రభు రాకడ మహిమను ఎదురు చూస్తూ, రాకడ మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నిశ్చయముగా ఈ 6 అనుభవాలు కలిగిన వారు ఈ 7వ అనుభవాన్ని పొందుకుంటారు. ఆ రాకడ ప్రత్యక్షతల్లో పాల్గొంటారు. ఆనందంగా, సంతోషంగా ప్రభు ఎదుట నిలబడతారు. ధైర్యంగా నిలబడతారు. ప్రభు ఎదుట తల ఎత్తుకుని నిలబడతారు. వారందరినీ ప్రభు చూసి సంతోషించి తనతో పాటుగా ఆయన కొనిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా చూద్దాము. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ప్రత్యక్షపరచబడుదురుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా క్రీస్తు యొక్క మహిమ రాకడలో ఆయన ప్రత్యక్షమైనట్లుగా మనము కూడా ఆయన ఎదుట, ఆయన మహిమ ఎదుట, ఆయన రాకడ ఎదుట మనందరం కూడా ప్రత్యక్షపరచబడతాము. కాబట్టి ఈ 6 అనుభవాలతోటి, ఏ అనుభవాలు? 6 అనుభవాలు ఏంటవి? 1, జీవం కలిగిన దేవుని నమ్మాలి. 2, జీవం కలిగిన దేవుని మందిరాన్ని నమ్మాలి. 3, జీవం కలిగిన దేవుని వాక్యాన్ని నమ్మాలి. 4, రక్షణ బాప్తిజం నమ్మి తీసుకోవాలి. 5, ఎల్లప్పుడూ ప్రభువుని కలిగి ఉండాలి. 6, దేవుని చేత ఏర్పరచబడిన అపోస్తుల వంటి సేవకుణ్ణి నమ్మాలి. ఈ 6 అనుభవాలు ఉన్నప్పుడు 7వది ప్రభు రాకడ మహిమ. మనము ఖచ్చితంగా ఆయన రాకడ మహిమలో మనం ప్రత్యక్షమవుతాము. మనల్ని కొనిపోతాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకానికి కొనిపోబడతాము. కొనిపోబడినప్పుడు అక్కడ సూర్యుడు కానీ చంద్రుడు కానీ అవసరం లేదు. దేవుని యొక్క మహిమ అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. గొర్రెపిల్లే ఆ పరలోకానికి అంతటికి ఒక దీపంగా ఉంటుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారే అయినటువంటి గొర్రెపిల్లయే పరలోకానికి అంతటికి దీపంగా ఉంటుంది. ఆ దీపపు వెలుగులో నిత్యము ఆరాధిస్తూ ప్రభువాన్ని స్తుతిస్తూ ఆ నిత్య ఆనందము, ఆ నిత్య మహిమ, నిత్య విశ్రాంతిలో మన ఆత్మ ఎల్లప్పుడూ కూడా స్థిరపరచబడద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, 7 అనుభవాలు నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. కనుక దేవుని మహిమను మనము 6 విధాలుగా చూసాము. 7వది దేవుని రాకడ మహిమను చూస్తాము. ఈ 6 అనుభవాలు కలిగి 7వ అనుభవాన్ని మనము ప్రభు యొక్క మహాకృపతో పొందుకుని ప్రభు యొక్క రాజ్యములో నిత్యము కూడా పరవశిస్తూ ఆ నిత్య ఆనందము, నిత్య సంతోషము, నిత్య విశ్రాంతి మధ్యన మన ఆత్మలకు ఆ నిత్య శాంతిని దేవుడు దయచేయునుగాక. అట్టి కృపలోనికి మనందరం నడిపించబడదుముగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ స్వరూపినికి స్తోత్రమయ్యా తండ్రి. నాయన, ఇంతవరకు దైవ సేవకులు చెప్పిన వాక్యం నిమిత్తం ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి వాక్యం ధ్యానించుకుంటూ ఆ వాక్యానుసారం ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపబడుచున్నాను. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో దేవా తండ్రి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.